తుదకు నా కుమారుణ్ణి సన్మానించి వాని కుమారుని వారి యొద్దకు పంపాను. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఈ స్వాస్థ్యమును మనము తీసుకొందము రండి అని చెప్పుకొని ఆయన్ని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. ఎక్కడ పడేశారు? ద్రాక్ష తోట వెలుపల పడేసి చంపారు. లోపల చంపొచ్చు కదా. హల్లెలూయా. ఒక యజమానుడు తనకు ద్రాక్ష తోట ఉంటే దాన్ని కాపలా కాసేవారికి, కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడంట. దేశాంతరం వెళ్తే ఏం చేశాడు? వచ్చిన తర్వాత మరి గుత్త లీజు వసూలు చేసుకోవాలి కదా. లీజు కొరకు ఎవరిని పంపితే వాళ్ళని దరివేసి పంపేస్తున్నారు. వాళ్ళు ఎవరికి ఇచ్చేది పొమ్మంటున్నారు. ఎవడెళ్ళినా ఆ లీజు తీసుకురావట్లేదు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, వీళ్ళ పనులు కాబట్టి, గుమస్తాలు కాబట్టి వీళ్ళని కొట్టి పంపేస్తున్నారు, నా సొంత కుమారుణ్ణే పంపిస్తే కదా, ఇతడు వారసుడు కాబట్టి ఎంతో కొంత భయం ఉండి ఖచ్చితంగా ఇవ్వవలసిన గుత్త లీజు ఇచ్చేస్తారు అని డైరెక్ట్గా సొంత కుమారుని పంపించాడంట. ఎవరో? ఆ ద్రాక్ష తోట యజమాని. ఇప్పుడు కొడుకు వెళ్తున్నాడు అనమాట లీజు వసూలు చేసుకు రావడానికి. వెళ్తుంటే ఎవరు చూశారు? మళ్ళీ కాపులు అంటారా? కావలి కాయేవారు. వాళ్ళు ఏం చేశారంటే, రే ఈరోజు మన పంట పండేసింది, వచ్చేది ఎవరు? వారసుడు వస్తున్నాడు. ఈడంటూ బ్రతుకుంటే మనం ఎంతకాలం కాపు కాసినా ఏదో ఒక రోజు ఈడు పట్టుకెళ్ళిపోతాడు. ముసలోడు ఆడు పెద్దోడు అయిపోయాడు, ఆడు ఎలాగ చచ్చిపోతాడు. కాబట్టి ఈయన్ని మనం డైరెక్ట్గా చంపేస్తే దీనికి వారసుడు ఎవడో ఉండడు. ఈ ద్రాక్ష తోట మనకి స్వాస్థ్యమైపోద్ది అని ఆడు వచ్చినట్టు ఏం చేశారంటే, ద్రాక్ష తోట వెలుపలికి తీసుకెళ్ళి ఏమంటే పడేసి చంపేశారట. ఆ వారసుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టేసేని మహిమపరచుదాం. ఎక్కడ చంపారు ఇప్పుడు ఈయన్ని? ద్రాక్ష తోటలో కాదు, బాధలు పెట్టింది యెరూషలేములోనే, కొరడాలతో కొట్టింది యెరూషలేములోనే, రక్తధారలు చిందించబడింది యెరూషలేములోనే, ముఖం మీద ఉమ్ము పూసింది యెరూషలేములోనే, టోటల్గా శ్రమ నలుగుడంతా యెరూషలేములోనే. కానీ ప్రాణాలు అక్కడ తీశారు? పట్టణమునకు సమీపముగా ఉన్న గొల్గొతా అనే కొండ మీద ఆయనను బయట పడేసి చంపేశారట. అంటే శ్రమ ఎక్కడా? గవిని వెలుపట. పరిశుద్ధత ఎక్కడా? చెప్పండి, లోపల. దేవునికి స్తోత్రం. గవిని వెలుపల ఆయన పొందిన శ్రమ, ఆయన మరణము, ఆయన సంఘము లోపల, ఆయన శరీరం అనే సంఘములోనికి చేర్చబడిన వారందరికీ, చెప్పండి, వీరందరినీ పరిశుద్ధపరచడానికి ఆయన గవిని వెలుపల శ్రమ పొందాడట. హల్లెలూయా. మనలను కూడా ఈ లోపల మన మనస్సాక్షిని ఏమండి దేవుని వాక్యము చేత, మన ఉదక స్నానము చేత మన పవిత్రము చేయబడకపోతే, మన మాట, మన క్రియ, మన నడవడిక, మన ప్రవర్తన మార్చుకోకపోతే, మనస్సాక్షిని సరిదిద్దుకోకపోతే, వాత వేయబడినట్లుగా పాపాన్ని కూడా ప్రేమిస్తూ ప్రభు బలలో పాలు పొందితే, పాపము చేస్తూ ప్రభుని వెంబడిస్తే, బయటికి వెళ్ళిన తర్వాత ఏం మొదలెడతాడో చెప్పాలి మీరు? నలుగు మొదలెడతాడు. నీ ఒప్పుకునేదాకా, నీ క్యారెక్టర్ మారేదాకా, నీ పాప క్షమాపణ నువ్వు పొందేదాకా, నీ మనస్సాక్షి శుద్ధి చేయబడేదాకా నిన్ను నలగొడతానే ఉంటాడు. అది రోగం ద్వారానో,
శ్రమల ద్వారానో, తోడుకోళ్ళ ద్వారానో, అత్తగారి ద్వారానో, అప్పుల ద్వారానో. హలో, మీరేం రెండు చెప్పొచ్చు కదా. ఏదో ఒక రకంగా ఏం చేస్తాడు ఆయన? నలుగు పెడతాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి ఇంత నలుగు పెట్టిన వాళ్ళకి కూడా యోబుకి ఎందుకు పెట్టాడు పాస్టర్ గారు? నలుగుడంతా అయిపోయిన వాళ్ళకి ఎందుకు పెడతాడంటే వారిని రెండంతల ఆశీర్వాదముతో నింపడానికి. గట్టిగా కొట్టాల.